మన దేహాల్లో నివసిస్తున్న ఆత్మకి చావు లేదు, అది యుగయుగాలు జీవిస్తుంది. దేవునికి చావు లేదు, యేసునాథునికి చావు లేదు, ఆయన ఇచ్చిన ఆత్మ కూడా చావు లేదు. యుగయుగాలు జీవిస్తుంది, యుగయుగాలు బ్రతుకుతుంది, దానికి చావు అనేదే లేదు. ఈ లోకములో ఉండగా దేహములో ఉంటున్న ఆత్మ దేహాన్ని విడిచిన తర్వాత వెంటనే దాని స్థానం ఎక్కడంటే, దేవుణ్ణి నమ్ముకొని చనిపోతే పరదైస్కి వెళుతుంది. దేవుడు చనిపోకుండా చనిపోతే పాతాళ లోకానికి వెళ్ళిపోతుంది, వెంటనే పాతాళ లోకానికి వెళ్ళిపోతుంది. ధనవంతుడు వెంటనే కళ్ళు తెరవగానే పాతాళ లోకంలో మంటల్లో ఉన్నాడు, వెంటనే ఆత్మ అక్కడికి చేరుకుంటుంది. అందుకని సువార్త అందుకే ప్రకటించబడుతుంది, నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయము. మరొక సమయం అవకాశం ఉండదు. నేడే రక్షణ దినం అన్నాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం అని చెప్పాడు. అందుకని ఆయన కార్చిన రక్తంలో మన దోషాలు కడిగి మన పరిశుద్ధులు చేసి పవిత్రం చేసి కన్యకగా మార్చి పరిశుద్ధురాలుగా పరిశుద్ధునిగా మనల్ని మార్చి వివాహం చేసుకోవాలని యేసుప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ లోకానికి ఆయన వచ్చాడు. తన పావన రక్తము చేత మన దోషములన్నీ కడిగి మనల్ని శుద్ధీకరించి మనల్ని పవిత్రపరిచి కన్యకగా మార్చి పరిశుద్ధురాలుగా మార్చి ఏ దోషము మనలో లేకుండా చేసి మన పరిశుద్ధులుగా మార్చి వివాహం చేసుకోవడానికే రక్షకుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక.